మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా బలగాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గురువారం తెల్లవారుజామున ఇరాన్ నగరాలపై అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. ఇరాన్ చర్చలకు రావడంలో ఆలస్యం చేస్తోందన్న నెపంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలోని దీవులతో పాటు ఇరాన్ నగరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది యుఎస్ సెంట్రల్ కమాండ్. ఈ దాడుల వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇరాన్ ఎలా స్పందించింది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. గురువారం తెల్లవారుజామున ఇరాన్ భూభాగంపై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ బుధవారం సాయంత్రం 5:15 ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 12:45 ఈ దాడులను ప్రారంభించింది. వ్యూహాత్మకంగా కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలోని కీష్ దీవులతో పాటు బందర్ అబ్బాస్, మినాబ్, సిరిక్ వంటి దక్షిణ ఇరాన్ నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే ఈ దాడులు కేవలం ప్రతీకార చర్యలు కావని, తమకు అనుకూలమైన నిబంధనలతో శాంతి ఒప్పందానికి ఇరాన్ను ఒప్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. మేము బాంబులతో చర్చలు జరపాల్సి వస్తే అలాగే జరుపుతాం, అందులో ప్రపంచంలోనే మమ్మల్ని మించిన వారు లేరు అంటూ హెగ్సెత్ హెచ్చరించారు. ఇరాన్ చర్చల ప్రక్రియను కాలయాపన చేస్తోందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ దాడుల్లో సిరిక్ కౌంటీలోని కీలకమైన వాటర్ వర్క్స్ దెబ్బతినడంతో వేలాది మంది ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా హెలికాప్టర్ను కూల్చివేసినందుకే ఈ దాడులు చేశామని అమెరికా చెప్తుండగా, అగ్రరాజ్యం అబద్ధపు నెపంతో దాడులకు తెగబడిందని ఇరాన్ విమర్శించింది. అటు అమెరికా దాడులకు ప్రతిచర్యగా బహ్రెయిన్లోని యుఎస్ నౌకాదళంపై, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడికి దిగింది. అయితే ఆ క్షిపణులను అడ్డుకున్నట్లు సదరు దేశాలు ప్రకటించాయి. 2 నెలల క్రితం కుదిరిన కాల్పుల విరమణ కేవలం పేరుకే మిగిలిందని, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.